కీర్తనల గ్రంథము 63వ అధ్యాయము. కీర్తనల గ్రంథము 63వ అధ్యాయము మొదటి నుంచి 6 వచనాలు మనము మార్చి చదువుకుందాం. మొదటి నుంచి 6 వచనాలు మనం మార్చి చదువుకుందాం. దేవా, నా దేవుడవు నీవే, వేకునే నిన్ను వెదుకుదును. నీ బలమును నీ ప్రభావం చూడవలనని పరిశుద్ధాలయం మందు నేను ఎంతో ఆశతో కనిపెట్టి ఉన్నాను. నీళ్లు లేక ఎండి ఉన్న దేశమందు నా ప్రాణము నీ కొరకు తృష్ణగొని ఉన్నది. నీ మీద ఆశ చేత నిన్ను చూడవలనని నా శరీరము కృషించుతున్నది. నీ కృప జీవము కంటే ఉత్తమము. నా పెదవులు నిన్ను స్తుతించును. నా మంచముల మీద నిన్ను జ్ఞాపకం చేసుకుని రాత్రి జాముల యందు నిన్ను ధ్యానించినప్పుడు క్రొవ్వు మెదడు నాకు దొరికినట్లుగా నా ప్రాణము తృప్తి పొందుచున్నది. ఉత్సహించు పెదవులతో నా నోరు నిన్ను గూర్చి గానము చేయుచున్నది. 6వ వచనం అందరం కలిసి చదువుకుందాం. కాగా నా జీవిత కాలమంతయు నేను ఇలాగున నిన్ను స్తుతించెదను. నీ నామమును బట్టి నా చేతులెత్తెదను. నీవు నాకు సహాయకుడు ఇంటివి. 6వ వచనం మరొకసారి చదువుకుందాం. కాగా నా జీవిత కాలమంతయు నేను ఇలాగున నిన్ను స్తుతించెదను. నీ నామమును బట్టి నా చేతులెత్తెదను. నీ నామమును బట్టి నా చేతులెత్తెదను. ఆత్మ సహాయం కొరకే చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు అయిన మంచి తండ్రి, మీకు వందనాలు చెల్లిస్తా వస్తుంటున్నాను. మరొకసారి ప్రభువా, నీ పాదముల ఎద్దకు వస్తుంటున్నాను. నాయన జ్ఞాపకం చేసుకుంటూ రండి. ఎన్ని పర్యాయాలు నీ పాదముల ఎద్దకు వచ్చి తండ్రి అని పిలిచినా మీరు వద్దనే దేవుడు కాదు ప్రభువా. మా అవసరాలు అక్కర్లన్నీ ప్రభువా నాయన, నువ్వు మా విజ్ఞాపనలన్నీ ఓపికతో వినే మా మంచి తండ్రి అయినందులకే మీకు వందనాలు చెల్లిస్తా వస్తుంటున్నాను. నా తండ్రి, ఈ సమయంలో ఇప్పటి వరకు పాటల ద్వారా మీ నామానికి మహిమ తెచ్చుకున్నారు ప్రభా. ఈ సమయంలో నిలవబడుచున్న మీ దాసురాలు మీరు బలపరిచి వాడుకుంటూ రండి తండ్రి. నాయన యోగ్యత అర్హత లేనటువంటి మీ దాసురాలు ఓ ప్రభా నాయన, పగిలి ఉన్న మీ దాసురాలను సరిచేసి మీరు వాడుకుంటూ రండి ప్రభు. మీ స్తోత్రాలు. నా తండ్రి, నువ్వెంతైనా నువ్వు నమ్మదగిన దేవుడివి. నీ వాగ్దానాలు ఆశ్రయిస్తుంటున్నాను. నిర్గమ 4:12 ప్రకారం ప్రభా అయ్యా, నా నోట నీ మాటలు ఉంచవలసిందిగా ప్రార్థిస్తా వస్తుంటున్నాను. నా తండ్రి నాయన, కీర్తన 81:10 నీ నోరు బాగా తెరువు, దాన్ని నింపెదనని సెలవిచ్చినావు ప్రభా. అంత మాత్రమే కాదు నాయన తండ్రి, నాయన అపొస్తలుల కార్యములు 6:10 నా తండ్రి నాయన, స్తెఫను అగుపరిచిన జ్ఞానమును ప్రభా ఎవరిను ఎదిరింపలేకపోయారని రాయబడిన మాట. అంత మాత్రమే కాదు నాయన, లూకా 12:12 ఓ ప్రభా నాయన, ఆ సమయంలోనే మీరు ఏం బోధించవలసింది పరిశుద్ధాత్ముడు మీకు అనుగ్రహించవలన మాటలు ప్రభా. నా తండ్రి, నీ వాగ్దానాలు ఆశ్రయిస్తా ఉంటుండగా జ్ఞాపకం చేసుకుంటూ రండి. మాకు కాదు యెహోవా, మాకు కాదు, నీ కృపా సత్యములు బట్టి నీ నామానికే మహిమ తెచ్చుకోవాల్సిందిగా వేడుకుంటూ వందనములు చెల్లిస్తూ ప్రభా నాయన, ఇంకా రావాలని ఆశతో ఎవరైనా బిడ్డలుంటే వారిని కూడా క్షేమకరంగా నీ ఇంటికి తీసుకురమ్మని వేడుకుంటూ వందనములు చెల్లిస్తూ మా ప్రభును ప్రియరక్షకుడు నైనా యేసుక్రీస్తు వారి ప్రయస్తమైన నామంలో స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాను మా తండ్రి, ఆమేన్. కీర్తనల గ్రంథము 63వ అధ్యాయము 6వ వచనాన్ని మరలా మనం ఒకసారి చదువుకుందాం. కాగా నా జీవిత కాలమంతయు నేను ఇలాగున నిన్ను స్తుతించెదను. నీ నామమును బట్టి నా చేతులు ఎత్తెదను. అమ్మా, ఇక్కడ ఈ 63వ కీర్తనలో దావీదు ఏ పరిస్థితుల్లో ఉండి మరి కీర్తన రచించాడంటే, మొట్టమొదటిగా పుట్నోట్లో రాయబడిన చూడండి. అక్కడ దావీదు యూదా అరణ్యంలో నుండగా రచించిన కీర్తన. ఎక్కడున్నాడు దావీదు? యూదా అరణ్యంలో తరమబడుచున్న మరి పరిస్థితుల్లో ఉన్నటువంటి దావీదుకి దేవుడు మరి తన నోట ఈ కీర్తన ఉంచుతా వచ్చినాడు అనమాట.
ఎట్లా? దేవా నా దేవుడవు నీవే, వేకునే నిన్ను వెతుకుదును. అమ్మా శ్రమల్లో ఉండి అరణ్యంలో మరి ఆ యొక్క సౌలు చేత తరమబడుచున్నప్పుడు, లేదా మరి తన యొక్క ఆ మందిరంలో లేని పరిస్థితుల్లో, ఆ యెరూషలేములో లేనప్పుడు దావీదు ఎక్కడో అరణ్యంలో ఉండి ఎప్పుడు లేస్తున్నాడంట? వేకునే లేచి ఎవరిని వెతుకుతున్నాడు? నేను అరణ్యంలో ఉన్నాను, నాకు తిండి ఎట్లా, నేను అరణ్యంలో ఉన్నాను, నాకు నీళ్ళు ఎట్లా అని ఎతుకుతున్నాడా? ఎతుకుట్లా. ఏం ఎతుకుతున్నాడు దావీదు? వేకునే లేచి ఏం చేస్తానంట? నిన్ను వెతుకుదును, నీ బలమును నీ ప్రభావమును చూడవలనని పరిశుద్ధాలయమందు నేను ఎంతో ఆశతో నీ తట్టు కనిపెట్టుకున్నాను. అమ్మా ఎక్కడుండాలని ఆయన ఆశ అంట? ఎక్కడుండాలని ఆశ? పరిశుద్ధ ఆలయంలో ఉండవాలని ఆయన ఆశ. మనకెక్కడుండాలని ఆశ? మనకెక్కడుండాలని ఆశ? ఈ దినాల్లో మరి అన్ని పనులకు అన్ని యంత్రాలు వచ్చేసేసినాయి, పనులు లేవు. ఏమనిపించింది మనకి? ఎక్కడుండాలని అనిపిస్తుంది? పని ఉంటే బాగుండిద్ది, పొలం వెళ్తే బాగుండిద్ది, పైసలు వస్తాయి అని ఆశ కదా, అవునా కాదా? కానీ దావీదు మరి తన యొక్క శారీరకమైనటువంటి వాటి గురించి ఆలోచించట్లేదు. కానీ దావీదు ఏం చేస్తున్నాడంట? ఏం చేస్తున్నాడు? నీ పరిశుద్ధ ఆలయము తట్టు చూడండి, నీ పరిశుద్ధ ఆలయమందు నేను ఎంతో ఆశతో నీ తట్టు కనిపెట్టుచున్నాను. దావీదు ఆశల్లా ఎక్కడుందంటే దేవుని ఇంటి మీద, దేవుని స్థలంలో, పరిశుద్ధ స్థలంలో ఉండాలని ఆయన ఆశ. ఇంతకీ మరి మనము 2-3 సార్లు చదువుకున్న వచనం ఏంటంటే, అదంతా కిందకి చదువుకుంటా వస్తే దావీదు దేవుణ్ణి ఎంతగా ప్రేమిస్తా వస్తున్నాడో మనకు అర్థమవుతుంది. అయితే ఇక్కడ దావీదు ఒక మాట అంటున్నాడు, కాగా నా జీవిత కాలం అంతయు 6వ వచనంలో నేను ఇలాగు నిన్ను స్తుతించదును, నీ నామమును బట్టి నా చేతులు ఎత్తెదను. ఆ 7వ వచనంలో నీకు నాకు సహాయకుడవై ఉంటుంది. నీ నామమును బట్టి చేతులు ఎత్తినప్పుడు సహాయము మనకి దేవుడు అనుగ్రహించేవాడిగా ఉంటాడు. చాలా సార్లు మనము మనుషులను ఉద్దేశించి చేతులు జాపుతా ఉంటాం, మనుషులను అడిగి చేతులు జాపుతా ఉంటాం. లేకుంటే ఇంకా మన పై అధికారులు, వీళ్ళ వల్ల మనకు పని అయ్యిద్ది అనుకుంటే వారి వైపు చేతులు జాపుతాం. కానీ దావీదు ఎవరి వైపు చేతులు ఎత్తున్నాడంట? నీ వైపు నా చేతులు ఎత్తేదను, నీ వైపు నా చేతులు ఎత్తేదను. ఎలాంటి చేతులు మనము దేవుని వైపు ఎత్తాలంటే మనకు తెలిసిన భాగమే. తిమోతి రాసిన మొదటి పత్రిక చూడండి, తిమోతిలు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము. తిమోతి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 8వ వచనం. పవిత్రమైన చేతులెత్తి ప్రార్థన చేయవలనని కోరుచున్నాం. ఒకవేళ మీరు అడగొచ్చు, అక్క అక్కడ పురుషుల గురించే కదా వాయబడిందంటే అక్కడ మన పేర్లు కూడా ఉంచుకోవచ్చు. ప్రతి స్థలమందు ఏం చేయాలంట? పవిత్రమైన చేతులెత్తి ఏం చేయాలంట? ప్రార్థన చేసే వారిగా ఉండాల. మన చేతులు పవిత్రంగా ఉన్నప్పుడు, మన మనస్సు పవిత్రంగా ఉన్నప్పుడు, మన హృదయము పవిత్రంగా ఉన్నప్పుడు దేవుడు మనకి వెంటనే ప్రార్థనకు జవాబిచ్చి ఆయన మనకు సహాయం చేసేవాడిగా ఉంటా ఉన్నాడు అన్నమాట. మరి కొంతమంది ప్రార్థనకి దేవుడు సహాయం చేస్తా వచ్చినాడు. చూడండి, మనం చూసుకుందాం. కొంతమంది ప్రార్థన చేస్తా వచ్చినారు. చూడండి, ఎవరెవరి కోసం మనం ప్రార్థన చేయాలా? ఎవరెవరి కోసం? స్త్రీలంగా మరి ముఖ్యంగా మనము ఎక్కువగా ప్రార్థనలో ఉండేవారిగా ఉండాలా. ఎవరి కోసం ప్రార్థన చేయాలా? విలాపవాక్యాలు 2వ అధ్యాయము, విలాపవాక్యములు 2వ అధ్యాయము 18-19 వచనాలు చదవండి అమ్మా. విలాపవాక్యములు 2వ అధ్యాయం, పేజీ నెంబర్ 682 పేజీ, పేజీ నెంబరు 682 పేజీ. జనులు హృదయపూర్వకముగా యెహోవాకు మొరపెట్టుదురు, సియోను కుమారి ప్రాకారమా నదీ ప్రవాహము వలె దివారాత్రము కన్నీరు పారనిమ్ము, విరామము కలగనీయకము, నీ కంటి పాపను విశ్రమింపనీయకము, నీవు లేచి రేయి మొదటి జామున మొరపెట్టుము,
నీళ్లు కుమ్మరించినట్లు ప్రభు సన్నిధిని నీ హృదయమును కుమ్మరించుము. నీ పసిపిల్లల ప్రాణము కొరకు నీ చేతులు ఆయన తట్టు ఎత్తుము. ప్రతి వీధి మగను ఆకలి కొని వారు మోర్చలుచున్నారు. ఇక్కడ నీ పసిపిల్లల ప్రాణము కొరకు నీ చేతులు ఆయన తట్టు ఎత్తుము. అమ్మా, మాకు పసిపిల్లలు ఎవరు లేరు, మేమెవరి కొరకు చేతులు ఎత్తమా అని చెప్పి మీరు అనుకోవచ్చు. కానీ ఎన్నో నశించిపోతున్న ఆత్మలు వీళ్ళు ఎట్లా ఉన్నారంట, వీధి మొగను ఆకలి కొని వారు మోర్చలుచున్నారు. వారికి సరైనటువంటి ఆహారం లేదు, వారు సరైనటువంటి పానం లేదు. ఎందుకనంటే వారు మోర్చలిపోతున్నారంట. అంటే ఎన్నో ఆత్మలు, నశించిపోతున్న ఆత్మలు, రక్షణ లేనటువంటి వారు ఎంతో మంది ఎట్లా ఉన్నారు, మూర్చిల్లిపోయే స్థితిగా ఉన్నారు. అయితే మనం ఏం చేయాలా, వారి కొరకు, వారి ప్రాణము కొరకు మనం ఏం చేయాలమ్మా, చేతులు ఎత్తాలా, చేతులు ఎత్తాలా. మరి నేను మీకు ఎప్పుడు చెప్తా ఉండేదాన్ని, ఒక ఆంటీ ఉంది, ఆమె నేను ప్రార్థన చేస్తా కూర్చున్నప్పుడు ఆమె ఎప్పుడు ఏమని ప్రార్థన చేసేదంటే, అయ్యా అయ్యా సంఘాలయ్యా, అయ్యా అయ్యా నా బిడ్డలయ్యా అని ప్రార్థన చేసేది. అంటే రెండు చేతులు పైకెత్తి ప్రార్థన చేసేది. చేతులు పైకెత్తట్లో చాలా ఆత్మీయమైనటువంటి అనుభవము ఉంది. చాలా ఆత్మీయమైనటువంటి, మరి అది ఎట్లా ఉండిద్దంటే హృదయపూర్వకంగా. ఎవరికి త్వరగా మనం రెండు చేతులు జోడిస్తాం, ఎవరికి ఎంతో బ్రతిమలాడతా కదా, ఎంతో బ్రతిమలాడతా ఏం చేస్తాం, రెండు చేతులు జోడించి అయ్యా అయ్యా ఈ పని నువ్వు లేకపోతే మా వల్ల కాదు, లేకుంటే నీ సహాయం ఉంటేనే మాకు ఇది అయ్యేదయ్యా అని ఎంతో బ్రతిమలాడతాం. అంతకంటే ఈ లోకంలో మనుషులందరికంటే పరమదేవుడు ఆయన, పరమ ప్రభుడు ఆయన మనకి ఇంకా ఎక్కువగా సహాయం చేయగల దేవుడు అనమాట. కాబట్టి మనం ఏం చేయాలా, ఎప్పుడు లేగవాలక్క, ఎప్పుడు లేగవాలా, రేయి మొదటి జామున లేచి ప్రార్థన చేసేవాళ్ళం ఎంతమంది. అమ్మా నాకు రేయి మొదటి జామునే నిద్ర పట్టిద్దమ్మా. ఎప్పుడు నిద్ర పట్టిద్ది మనకి, తెల్లారు గట్టే నిద్ర. ఒక ఆంటీ చెప్తుంది 6:30 ఆ ప్రాంతంలో నిద్ర పట్టిద్దమ్మా అంటుంది. ఇంకా అప్పుడు నిద్ర పడితే ఎప్పుడుకు లెగుద్దాం చెప్పండి, ఎప్పుడు లేవాలని చెబుతుంది బైబిల్ మనకి. రేయి మొదటి జామున లేచి, అమ్మా నీ ఇంట్లో నీ భర్త రక్షణ పొందాలన్నా, నీ పిల్లలు రక్షించబడాలన్నా, నీ అవసరాలు తీర్చబడాలన్నా, లేదా నీ శ్రమలు పోవాలన్నా, లేదా అన్నిటికంటే ముఖ్యంగా ఆ నిత్యరాజ్యంలో ఆ ప్రభుతో మనం కలిసి ఉండాలన్నా మనం ఏం చేయాలంట, రేయి మొదటి జామున లేచి ప్రార్థన చేసే వారిగా ఉండాలి. ఈనాడు ప్రార్థన ఎంతో కరువు అయిపోయింది. ఈనాడు ప్రార్థన ఎంతో ఏమైపోయింది, ప్రార్థన ఎంతో లేమి, ప్రార్థన దరిద్రత, ప్రార్థన లేనటువంటి స్థితిలో ఉన్నాం. ఎక్కడ పడ్డా ఏముంటున్నాయి అంటే ఎక్కువ మాటలు, ప్రార్థన లేదు. ప్రభు ఏం చెబుతున్నాడు, ఎక్కడ 2-3 కూడి నా నామమును స్మరిస్తారా వారి మధ్యన ఉంటా, వారు వేడుకున్నవన్నీ నేను వారికి ఇస్తానంటున్నాడు. మరి అట్లా చేస్తున్నామా, అట్లా చేతులెత్తి, పవిత్రమైన చేతులెత్తి ఆయన నామాన్ని బట్టి మనం ప్రార్థన చేసే వారిగా ఉంటున్నామా. దావీదు అంటున్నాడు, అయ్యా అరణ్యంలో ఉన్నాడు. అరణ్యం అంటే సామాన్యమా చెప్పండి, అరణ్యం అంటే ఎట్లా ఉంటుంది, అరణ్యం ఎడారిగా ఉంటుందా, అరణ్యం అంటే ఎట్లా ఉంటది, ఆ యొక్క చెట్లు, అడవి మృగాలు, ఆ దుష్ట మృగాలు, ఎన్నో భయంకరమైనటువంటి పాములు ఉండొచ్చు, తేళ్లు. ఏమంటారు పెద్దోళ్ళు, ఇదివరకు మన తాత ముత్తాతలు మనకి కథలు చెప్తా ఉండేటప్పుడు వాళ్ళు అనేవాళ్ళు కదా, కాకులు దూరని కారడివి, చీమల దూరని చిట్టడివి అనేవాళ్ళు కదా, అట్లాంటి మాటలు. అయితే అట్లాంటి అడవిలో ఉండిన ఏం చేస్తున్నాడు, ప్రార్థన చేస్తున్నాడు. ప్రభా నీ తట్టు నా చేతులు ఎత్తానయ్యా, నువ్వు నాకు సహాయం చేస్తావు. ఇదే ప్రార్థన ఇంకొక ఆయన చేశాడు, రెండవ ఆయన. చూడండి, మనము స్త్రీలంగా మొట్టమొదటిగా దావీదు ప్రార్థన చేశాడు. రెండవదిగా స్త్రీలంగా ఇప్పుడున్న పరిస్థితుల్లో మనం కూడా ఏం చేయాలా, మన కుటుంబాల కొరకు, మన పసిబిడ్డల కొరకు, లేదా మన గ్రామస్తుల కొరకు, మన దేశస్తుల కొరకు మనం ఏం చేయాలమ్మా, కన్నీటితో చేతులెత్తి ప్రార్థన చేయాల. తర్వాత ఇంకొక ఆయన ప్రార్థన చేశాడు చూడండి, ఎవరంటే ఆయన మొదటి రాజుల గ్రంథము
8వ అధ్యాయము. ఇక్కడ ఈ భక్తుడు మనకందరికి తెలుసు. 8వ అధ్యాయము 37వ వచనము. 37వ వచనము. దేశమందు క్షామము గానమ్మ చూడండి, ఎన్నిటి కొరకు ప్రార్థన చేస్తున్నాడు ఈయన. క్షామము గాని, తెగులు గాని, గాడుపు దెబ్బ గాని, చిత్తపట్టుట గాని, మిడతలు గాని, చీడ పురుగులు గాని కలిగినను, వారి శత్రువు వారి దేశపు పట్టణములో వారిని ముట్టడి వేసినను, ఏ తెగులు గాని వ్యాధి గాని కలిగినను, ఇశ్రాయేలీయులు నీ జనులలో ప్రతి మనిషి తన తన మనోవేదనని తెలుసుకున్న కదా, ఒక్కడైనను జనులందరైనను ఈ మందిరము తట్టు తమ చేతులు చాపి ప్రార్థన విన్నపములు చేసిన వాళ్ళ చాలమ్మా. ఇక్కడ సొలొమోను ప్రార్థన చేస్తున్నాడు. చాలా మరి పంట పొలాల్లో తెగుళ్ళు చెప్పాడు ఇక్కడ. తర్వాత మనుషులకు వచ్చే తెగుళ్ళు కూడా చెప్పాడు కదా. ఏం తెగులు? తెగులు గాని, వ్యాధి గాని, మనోవ్యాధి గాని, ఏ వ్యాధి వచ్చినా ఒక్కళ్ళైనా జనులందరైనా ఒక్కళ్ళు వచ్చి ప్రార్థన చేసిన, జనులందరూ వచ్చి ప్రార్థన చేసి నీ తట్టు చేతులు ఎత్తిన, అయ్యా నువ్వు వారి ప్రార్థన ఏం చేయమంటున్నాడు సొలొమోను? ఏం చేయమంటున్నాడు చెప్పండి? దేవుణ్ణి బ్రతిమాలుతున్నాడు. అయ్యా ఈ ప్రజలు చేతులు ఎత్తి ప్రార్థన చేసినప్పుడు నువ్వేం చేయి వారి ప్రార్థన. ఇంకా కింద మీరు తర్వాత చదువుకోండి, మనకు సమయం లేదు కనుక మనం వేరే వాక్యంలోకి వెళ్దాము, వేరే అంశంలోకి. అయితే ఈయన ఏం చేస్తున్నాడు? చేతులు ఎత్తి జనులందరూ ప్రార్థన చేసినప్పుడు ఎక్కడికి వచ్చి ప్రార్థన చేసినప్పుడు ఎక్కడికి వచ్చి ప్రార్థన చేసినప్పుడు ఈ మందిరము చూడండి, ఈ మందిరము తట్టు తమ చేతులు చాపి ప్రార్థన విన్నపములు చేసిన వాళ్ళ. అక్కడ ఒక మాట ఉంది చూడండి, ఏమనుంది? నా దృష్టియు నా మనస్సును ఎల్లప్పుడూ అక్కడ ఉన్నాను. ఎక్కడుండిద్ది? ఆయన మందిరం మీద ఆయన దృష్టి, ఆయన మనస్సు ఉండిద్ది. ఆయన మందిరంలో ఆయన ఉంటాడు. ఆయన ఉన్న స్థలములో నీవొచ్చి చేతులెత్తి ప్రార్థన చేసినప్పుడు అది నీ వ్యాధి అవ్వచ్చు, నీ మనోవేదన అవ్వచ్చు. మనోవేదనకి ఏంలే మందు లేదు. ఎంతగా ఆలోచిస్తామంటే ఆలోచిస్తాం, కృంగిపోతాం. అటువంటి సమయాల్లో ఏం చేయాలంట? సొలొమోను చెప్తున్నాడు, దేవునికి చెబుతున్నాడు, తన ప్రజలకు కూడా నేర్పిస్తా వస్తున్న మాటలు అన్నమాట. చేతులు చాపి ఆయన తట్టు చేతులు చాపి, ఆయన మందిరం తట్టు చేతులు చాపి ప్రార్థన చేసినప్పుడు అయ్యా నువ్వు వారి ప్రార్థన ఆలకించు. ఇటు అనుభవంలో మనం ఉంటున్నామా? మనకు శ్రమ వచ్చినప్పుడు మరి మనకు తెలుసు, దానియేలు, షడ్రకు, మేషకు, అబేద్నెగోలు ఉన్నారు కదా. మరి రాజు కలగని తీయొద్దులండి, రాజు కలగని కళ మర్చిపోయాడు. కలభావం వివరించే వాళ్ళు కూడా కలయలేదు. కలభావం ఎవరు చెబుతాడు? కలయలేదు కదా. కలభావం ఎవరు చెబుతారు? ఎవరు చెప్పలేరు. కళ చెప్తేనే మనం కూడా కలభావాన్ని చెప్పగలం. అయితే ఈ రాజు కళే మర్చిపోయాడంట. కళ మర్చిపోతే ఇప్పుడు బబులోనులో కొంతమంది జ్ఞానులు ఉన్నారు. ఆ జ్ఞానులు ఏం చేశారంట? బబులోనులో ఉన్న జ్ఞానులు ఏం చేశారంటే, ఇంకా ఏముంది, ఈ మనమే కాదు మనతో పాటు వాళ్ళు వచ్చారే. ఎవరాళ్ళు వాళ్ళు ఘనత పొందారు. ఎవరాళ్ళు? ఆ నలుగురు బాలురు. ఎవరాళ్ళు? దానియేలు, షడ్రకు, మేషకు, అబేద్నెగో అని వాళ్ళు ఏం చేశారు? మహాఘనత పొందారు కదా. మనం చచ్చినా పర్వాలేదు, మనతో పాటు వాళ్ళు కూడా చేస్తారు. వీళ్ళ సంతోషం ఏంటంట? మనం చేస్తాము, మనతో పాటు వాళ్ళు కూడా. వీళ్ళు చేస్తున్నందుకు బాధలేదు, వీళ్ళతో పాటు ఎవరు చావాలా? ఆ జ్ఞానులు చావాలా, ఆ దేవుని బిడ్డలు చావాలా, ఆ సౌందర్యం గలవారు, ఆ లోపం లేని వారు వాళ్ళు చావాలా అని కోరుకుంటున్నారు ఆ జ్ఞానులు. అయితే ఆ మాట ఎవరన్నారు? దానియేలు విన్నాడు. దానియేలుని ఏమంటున్నాడంటే, అయ్యా మాకు కొంత సమయం ఇవ్వండి, మేము వెళ్ళి ఏం చేస్తాము? మా దేవునికి ప్రార్థన. సరే సమయం ఇచ్చారు. ఇప్పుడు వచ్చాడు. ఏం చేశాడు దానియేలు? తన ఇంటికి పోయి తన స్నేహితులను పిలిచి ఏం చేశాడమ్మా? తన స్నేహితులు ఎవరెవరు?
షడ్రకు మెషకు అబేద్నెగో అని వారిని పిలిచి ఏం చేశాడు, వాళ్ళందరూ కలిసి సంగతి చెప్పుకొని ఇప్పుడు ఏం చేయాలమ్మా, ఈనాడు సంగతులు చెప్తే ఎండేస్తున్నారులేండి, అందుకే ఎవరు చెప్పట్లా. అక్క నా పరిస్థితి ఇది, ప్రార్థన చేయక్క అని చెప్తే ఈ అక్క పోయి ఆ అక్క చెప్పి ఆ అక్క పోయి ఆ అక్క చెప్పి నలుగురిలో ఎండేస్తున్నారు, కానీ దాన్ని ఏం చేస్తున్నారు, నలుగురిలో వెల్లడి చేస్తున్నారు, కానీ దేవునికి చెప్పట్లా. అయితే ఇప్పుడు ఈ నెల్లి సంగతి తన స్నేహితులకు చెప్పి ఏం చేశారు, ఈ నలుగురు కలిసి చేతులెత్తి ప్రార్థన చేసి ఉంటారు ఆ రాత్రి. ప్రభువా, అయ్యా బబులోనులో జ్ఞానులు అందరు నశించిపోతే ఎన్ని ఆత్మలు అయ్యా నశించిపోయేది, నీ నామానికి మహిమ ఎక్కడొచ్చింది అయ్యా, నీ నామానికి మహిమ ఎక్కడొచ్చింది. కాబట్టి ఆ కళ ఏంటో, ఆ కళకు గల భావం ఏంటో నాకు తెలియజేయ ప్రభు అని ప్రార్థన. ఎప్పుడైతే అట్లా వాళ్ళు నలుగురు కలిసి, ఇక్కడ సొలొమోను ఏమంటున్నాడంటే, ఒక్కడైనను జనులందరైనను ఈ మందిరం తట్టు చేతులు చాపినప్పుడు వారి ప్రార్థన ఆలకించు. వీళ్ళు దానియేలు ఒక్కడే నేను చేయగలనని ముందుకు పోలేదు, కానీ తన స్నేహితులను కూడా తెలుసు. ఎప్పుడైనా గుర్తు పెట్టుకోండి, ఒక్కరి వల్ల మన వల్ల కానప్పుడు వ్యక్తిగత ప్రార్థన ఉంటది. వ్యక్తిగత ప్రార్థన మన వల్ల అవనప్పుడు ఏం చేయాలి, మనకి లేకుంటే మనకి బాగా ఆత్మీయంగా మనకి అనుకూలంగా ఉండేటువంటి వారిని ప్రార్థనా పరులను పిలుచుకుని కూడా సంగతి తెలియజెప్పుకొని ప్రార్థన చేయట్లో తప్పు లేదని నేను అంటాను అనమాట. కలిసి ఏకీభవించి ప్రార్థన చేసినప్పుడు దేవుడు తప్పకుండా ఈ నలుగురు చేతులెత్తి ప్రార్థన చేసినప్పుడు దేవుడు సంగతి బయలుపరచను అని రాయబడింది అక్కడ. దానియేలుకి ఆ సంగతి బయలుపరిచి మరి ఆ బబులోనులో ఉన్న జ్ఞానులందరినీ మరి దానియేలు కాపాడినట్లే కదా. నాడు మనం ఎంతమందిని కాపాడుతున్నాం. అందుకే ఇక్కడ సొలొమోను అంటున్నాడు, అయ్యా ఒక్కడైనను అనేకులైనను వచ్చి ఇక్కడ ఈ మందిరం తట్టు చేతులు చాపినప్పుడు నువ్వు తప్పక వారి ప్రార్థన ఆలకించు. చేతులు చాపితే మనకున్న బలహీనతలు గాని, మనకున్న రుగ్మతలు గాని, మనకున్న వ్యాధులు, మనోవేదనైనా ఏదైనా సరే తప్పక దేవుడు. మీరు ఇంకా బైబిల్ ముందుకు చదువుకుంటూ వెళ్ళేటప్పుడు మీ డైరీ పోర్షన్ లో చాలా సార్లు పితరులకు చేసిన వాగ్దానాన్ని బట్టి, సొలొమోను చేసిన ప్రార్థనను బట్టి చాలా సార్లు దేవుడు శత్రువుల చేతిలో నుండి ఇశ్రాయేలుని కాపాడుతూ వచ్చాడు, జ్ఞాపకం చేసుకుంటా వచ్చాడు ఆ ప్రార్థన. కాబట్టి ఈనాడు మనము చేతులెత్తి, రెండవదిగా మనకున్న బలహీనతలు, వ్యాధి బాధలు, లేదా ఇంకా అక్కడ పొలానికి వచ్చే పంటలో తెగుళ్ళు చాలా రాశాడు 37వ వచనం. ఆ తెగుళ్ళలో ఏ తెగులైనా అది దేని గురించి అయినా సరే మనము చేతులెత్తి ప్రార్థన చేయబద్దులమై ఉన్నాము. చేతులెత్తి ప్రార్థన చేసినప్పుడు దేవుడు తప్పకుండా మన ప్రార్థన అంగీకరించేటువంటి వాడిగా ఉంటాడన్నమాట. ఇంకా దేని గురించి మనం ప్రార్థన చేయాలా రండి. నిర్గమాకాండం ఒక ఆయన చేతులు ఎత్తాడు రండి. నిర్గమాకాండము 17వ అధ్యాయము 8వ వచనం దగ్గర నుండి 13వ వచనం వరకు చదువుకుంటారండమ్మా. అమాలేకీలతో యుద్ధము చేయము, రేపు నేను దేవుని కర్రను చేత పట్టుకొని ఆ కొండ శిఖరం మీద నిలిచేదనెను. యెహోషువ మోషే తనతో చెప్పినట్లు చేసి అమాలేకీలతో యుద్ధమాడెను. మోషే అహరోను హూరు అనువారు ఆ కొండ శిఖరం ఎక్కిరి. మోషే తన చెయ్యి పైకెత్తినప్పుడు ఇశ్రాయేలీలు గెలిచిరి. మోషే తన చెయ్యి దింపినప్పుడు అమాలేకీలు గెలిచిరి. మోషే చేతులు బరువెక్కగా వారు ఒక రాయి తీసుకుని వచ్చి అతడు దాని మీద కూర్చుండటకే దాన్ని వేసిరి. చదువమ్మా. అహరోను హూరులు ఒకడు ఈ ప్రక్కను ఒకడు ఆ ప్రక్కను అతని చేతులు ఆదుకొనగా అతని చేతులు
సూర్యుడు అస్తమించే వరకు నిలకడగా ఉండెను. చాలమ్మా. ఇక్కడ ఈ సంగతి మనకు తెలిసినదే. మోషే ఇక్కడ రెఫీదీము అరణ్యంలో మరి ఇశ్రాయేలీలు అందరూ కలిసి ఎవరితో యుద్ధం చేస్తున్నారంట? అమాలేకీలు. ఈ అమాలేకీడు అనేటువంటి వాడు ఎవడంటే మన శరీరమే. మనం చనిపోయిందాకా ఈడు మనకు శత్రువే. ఎవరు? మన శరీరము మనకు శత్రువే. అందుకే కింద 16వ వచనంలో ఒక మాట ఉంది, చదవమ్మా. అమాలేకీలు తమ చేతిని యెహోవా సింహాసనమునకు విరోధముగా ఎత్తిరి గనుక యెహోవాకు అమాలేకీలతో తరముల వరకు యుద్ధమనెను. అమ్మా, ఆత్మదేవునికి శరీరానికి ఏం జరుగుతుంది? ఎప్పుడు మన శరీరంలో యుద్ధం జరుగుతుంది. ఎప్పుడు ఈ శరీరం మనకు విరోధమే. దేవుని ఆత్మకు విరోధమే ఈ శరీరం. ఎట్లా ఈ శరీరము దేవుని ఆత్మకు విరోధం ఎట్లా అయింది? ఉదయాన్నే పెందల కడలేవు అమ్మా. గుణవతి అయిన భార్య పెందల కడ లేచిద్దంట. వేకునే లేచి తన ఇంటి వారందరికి భోజనం సిద్ధపరిచిద్దంట. నువ్వు కూడా వేకునే లేవు అమ్మ అంటది ఆత్మ. వాక్యం చెప్పింది. శరీరం ఏమంటది? ఎక్కడ లెగుస్తావు? పడుకో. 6 అయ్యింది. ఈరోజు పని కూడా ఏం లేదుగా. 7 అయ్యింది. పడుకో, లెగవచ్చులే. నువ్వు లేచి ప్రార్థన చేయమ్మా. చీకటితోనే లేస్తాను ఇంటి వారందరికి భోజనం సిద్ధపరిచిద్దంటే తెల్లారి గట్టే లేచి ఒక కుండ నిండా కూడ ఉండటం కాదు. ఏం చేసిద్ది? అందరి కొరకు ప్రార్థన చేసిద్ది. అందరి కొరకు. అయ్యా, ఇంకా సామెతలు 31వ అధ్యాయంలో చాలా ఉన్నాయి. ఆమె తన ఇంటి వారందరి కొరకు రక్తవర్ణ వస్త్రములు సిద్ధపరచును అని ఉంది. అంటే ఏం చేసింది ఆమె? తన ఇంటి వారందరి బాగు కొరకు. మనకి చాలా మంది బైబిల్లో మనకి ఎగ్జాంపుల్ ఉన్నారు. యోబు కూడా ఎప్పుడు లేచేవాడంట? అరుణోదయమున లేచి తన పిల్లలందరి కొరకు ఏం చేసేవాడు? దహన బలి అర్పించేవాడు. కాబట్టి ఈ విధంగా మనం చూసుకుంటూ వెళ్తే మనము అరుణోదయాన లెగు అమ్మా, లెగు 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 అని దేవుడు మన ఆత్మ మనతో చెప్తుంటే దేవుని ఆత్మ శరీరం ఏమంటది? షుగర్ ఉంది కదా, థైరాయిడ్ ఉంది కదా, కాళ్ళు చేతులు నొప్పులు కదా, 2 మోకాళ్ళు ఆపరేషన్ చేయించుకున్నావు కదా, పడుకో. నువ్వు లెగిస్తే అట్ట అక్క, నువ్వు లెగిస్తే అట్ట అమ్మా కదా. మనకిదే కదా సాకులు. శత్రువు మనకి, మన శరీరమే మనకి శత్రువు. అయితే ఈ శత్రువుని, ఈ అమాలేకీయుని చంపాలి అంటే ఏముండాలంట? ఏముండాలా? చేతులు ఎత్తాలా. ఎవరు చేతులు ఎత్తారు ఇక్కడ? యెహోషువనేమో యుద్ధం చేస్తున్నాడు. ఈ వాక్యం అంటే ఈ నిర్గమాకాండం ఈ 17వ అధ్యాయంలో ఈ 8వ వచనం నుంచి 16వ వచనం వరకు రాసిన ఈ వాక్యం, ఈ స్టోరీ అంటే నాకు చాలా ఇష్టం. ఎందుకంటే ఈ యొక్క యెహోషువతో మోషే చెబుతున్నాడు, నేను కొండపైకి వెళ్ళి చేతులెత్తి ప్రార్థన చేస్తా, నువ్వు కొండ కింద ఉండి ఏం చేయి? అమాలేకీలతో యుద్ధం చేయి. మోషేకి చేతులు బరువెక్కినాయి అంట. అమ్మా, మోషేకి ఏం చేసినాయి? మనం కూడా బైబిల్ పల్లో కొంచెం పెద్దదైతే ఎంత చక్కగా పాడతామో కదా. ఎంత చక్కగా పాడతాం. బైబిల్ శాంతం పైకి లేపి పాడతామా? ఒక్కొక్కళ్ళు స్టైల్గా పట్టుకుంటారు బైబిల్ ఎట్ట. ఏంది బైబిల్ అంత చక్కగా గట్టిగా పట్టుకుని చెయ్యి పైకెత్తి పాట పాడతామా? పాట పాడుతూ ఉండగానే ఏమైంది? భలే మాట, బంగారు మాట పాడుతున్నారు అనుకోండి, ఏమైంది? చెయ్యి ముందే ఎత్తేస్తాం, ఇంకా వచ్చే కొద్దిని ఎట్ట ఆనించుకుంటాం మెడకు కదా. అవునా కదా? ఎందుకని? బరువు ఎక్కిపోతుంది. ఆత్మీయంగా మనం శారీరకమైన చేతుల గురించి చెప్పుకో, బలహీనమైన చేతులే. ఆత్మీయంగా మన శరీరం కూడా, మన యొక్క ఆత్మ కూడా అట్టే కృంగిపోయిన స్థితిలో ఉంటా వస్తుంది. మోషే చేతులు బరువెక్కినప్పుడు మోషే ఎవరిని పిలుచుకున్నాడంట? అహరోను హూరును పిలుచుకున్నారంట. హూరును పిలుచుకున్నారు. అయితే వీళ్ళిద్దరు ఏం చేశారు? గట్టిగా పట్టుకున్నారు. అందుకే ప్రార్థనకి ఏం చేయాలంట? సహవాసంతో కూడిన ప్రార్థన, సంఘముతో కలిసి చేసే ప్రార్థనకి ఏముంటదమ్మా? బలం.
ఒక సేవకుడు చెప్తా వచ్చినాడు, వ్యక్తిగత ప్రార్థన 30 ఫలం అయితే, కుటుంబ ప్రార్థన 60 ఫలం అయితే, సంఘ ప్రార్థన 100 ఫలం అంట. కాబట్టి చాలా సార్లు ఆరాధనకు వస్తాం గాని, లేకుంటే స్త్రీల గుడికలకి, బైబిల్ స్టడీలకి, వీటన్నిటికి వస్తాం గాని దేనికి రాము? సంఘ ప్రార్థనకు రాము. ఎందుకని? అందరు ప్రార్థన చేసిన దాకా ఏడ కూర్చుంటాం, మోకాళ్ళు నొప్పులు. అదే మన శరీరమే మనకి విరోధం, మన శరీరమే మనకి తిరుగుబాటు. ఈ శరీరాన్ని జయించాలంటే, ఇలా ఈ అమాలేకీని జయించాలంటే చేతులెత్తి ప్రార్థన చేయాలి. మీకు సంగతి తెలుసా? మోషే, అహరోను, హూరు వీళ్ళు ప్రార్థన చేశారు, దేవుడు వారిని విడిచిపెట్టల. మోషే గొప్ప దైవజనుడిగా ఉంటే, అహరోను సంతతి వారు నేటికి యాజకత్వం జరిగిస్తా ఉంటే, మరి హూరు కుమారుడైన ఊరు అని అతనికి బెసలేలు అనేటువంటి అతను పుట్టాడు. ఆ బెసలేలుని దేవుడు ఎందుకు వాడుకున్నాడు చెప్పండి? బెసలేలుని దేనికి వాడుకున్నాడు? మందిర పని చేయటానికి. అంటే వస్తువులు తయారు చేయ బెసలేలంట దేవుని ఆత్మగల, నేర్పు గల, పూర్ణుడైనటువంటి ఒక మనుషుడంట. చూడండి ఎక్కడి నుండి వచ్చింది ఈ పని ఎవరిచ్చారు? తన తాత, తన తండ్రి అయినటువంటి హూరు ఎవరికి తోడుగా ఉన్నాడు? మోషేకి చేతులు బరువు ఎక్కుకోకుండా దేవుడు తోడుగా ఉంచాడు కనుక ఆ యొక్క సహాయము, ఆ బీజాన్ని పోనీకోకుండా దేవుడు ఊరు తర్వాత ఊరుని ఏర్పరచుకుంటే, ఊరు తర్వాత బెసలేల్ని దేవుడు ఏర్పరచుకుంటాడు. కాబట్టి మన ప్రార్థన ఎంతవరకు ఉండాలి? అందుకే దావీదు ఏమంటాడు? దేవా, తల వెంట్రుకలు నెరి వరకు, వృద్ధాప్యం వచ్చే వరకు నన్ను విడిచిపెట్టబాక, నన్ను తీసుకోబాక. ఎందుకంటే రాబో తరం వారికి నీ శౌర్యమును గురించి, నీ బాహుబలాన్ని గురించి తెలియచేయ. యెహోషువ కింద యుద్ధం చేస్తున్నాడు కదమ్మా, ఆ కొండ కింద ఉండి యెహోషువ యుద్ధం చేస్తున్నాడు కదా. యుద్ధంలో యెహోషువ మోషే చేతులు పైకెత్తినప్పుడల్లా ఇశ్రాయేలు గెలుస్తున్నారంట. మోషే చేతులు బరువెక్కి దింపినప్పుడల్లా, నిన్ను ఒకవేళ అక్క చెబుతుంది చేతులు పైకి ఎత్తమంటుంది, నేను ఎట్టాగే ఎత్తి ఉంచుతా అనుకోబాకండి. అట్లా కాదు, వాక్యాన్ని ఆత్మానుసారంగా అంటే నిత్యము ప్రార్థన చేయాలా, నిత్యము దేవుని కొరకు కనిపెట్టుకుని ఉండాలా, నిత్యము దేవునిలో సహవాసం చేస్తా ఉండాలి. అంత మాత్రమే కాదు, ఈయన మోషే శత్రువులందరూ ఎంతవరకు అంట, సూర్యుడు అస్తమించే వరకు ఈ మోషే చేతులు నిలకడగా ఉండి అంట. ఎందుకని? ఎవరున్నారు పక్కనే? హూరు, అహరోనులు ఉన్నారు. కుడి వైపున ఒకళ్ళు, ఎడవ వైపున ఒకళ్ళు బలంగా పట్టుకుని ఉన్నారు కనుక ఆ యొక్క ప్రార్థన, చేతులు ఎత్తటము మోషే ఆపలేదు. యెహోషువ అమాలేకీలందరినీ కత్తివాత హతము చేశాడు. కాబట్టి శత్రువును హతము చేయాలన్నా ఏం కావాలమ్మా? చేతులు ఎత్తాలి. పవిత్రమైన చేతులు ఎత్తితే ప్రతి వ్యాధి, ప్రతి బలహీనత కూడా పవిత్రమైన చేతులు ఎత్తి ఎవరి కొరకు ప్రార్థన చేయాలా? అనేకులు విలాప వాక్యాలు రాయబడినట్లు అనేకుల పసిపిల్లల ప్రాణం కొరకు చేతులెత్తి ప్రార్థన చేయాలా. చేతులెత్తి ప్రార్థన ఇంకెవరి కొరకు చేయాలా? అనేక వ్యాధులు, రోగాలు, మనోవేదనలో ఉండే వారి కొరకు ఈ మందిరం మీదకి వచ్చి చేతులెత్తి ప్రార్థన చేయాలి. మూడవదిగా, శత్రువును హతమార్చాలంటే, శత్రువుని చంపివేయబడాలంటే ఎక్కడ ప్రార్థన చేయాలా? చేతులెత్తి ప్రార్థన చేయాలి. ఇది మూడవది అన్నమాట. కాబట్టి చేతులెత్తి ప్రార్థన చేయట్లో అంత గొప్ప దాన్ని చూడండి. ఇంకొక మాట, ఇంకా చేతులెత్తి ప్రార్థన చేశారు భక్తులు. ఎజ్రా గ్రంథము 9వ అధ్యాయము, 9వ అధ్యాయము 5వ వచనము. సాయంత్రపు అర్పణ వేళను శ్రమ తీరగా నేను లేచి నా వస్త్రమును పై దుప్పటిని చింపుకొని మోకాళ్ళ మీద పడి నా దేవుడైన యెహోవా తట్టు చేతులెత్తి, అమ్మ చాలు, నా దేవుడైన యెహోవా తట్టు చేతులెత్తి ఆయన కూడా ప్రార్థన చేస్తున్నాడు. ఈయనెందుకు ప్రార్థన చేస్తున్నాడో తెలుసా? ఈయనెందుకు ప్రార్థన చేస్తున్నాడు? ఇశ్రాయేల్ ప్రజలంట
మరి యాజకులు గాని మరి లేవీలు గాని వీరందరూ కూడా ఎవరితో కలిసిపోయారో తెలుసా? ఎవరితో కలిసిపోయారు? అక్కడ కొన్ని జాతుల వారు ఉన్నారు. కనానీలు, హిత్తీలు, పెరిజ్జీలు, యెబూసీలు, అమ్మోనీలు, మోయాబీలు, ఐగుప్తులు, అమోరీలు అనే దేశపు జనుల్లో నుండి తమ్మును తాము వేరుపరుచుకొనక. అంటే వీళ్ళు ఏం చేశారు? వాళ్ళు ఏం చేశారంటే తమ్మును తాము వేరుపరచుకోలేదంట. అంటే ఏం చేశారు? అన్య జనులతో కలిసిపోయారు. వీళ్ళు అన్ని జనులతో కలిసిపోతే ఎజ్రాకి ఎందుకమ్మా బాధ? ఏమ్మా, వీళ్ళు అన్ని జనులతో కలిసిపోతే ఎజ్రాకి ఎందుకు బాధ? ఉంది బాధ. ఏం చేస్తున్నాడు ఎజ్రా? సాయంత్రపు అర్పణ వేళంట శ్రమ తీరగా లేచి నా వస్త్రమును పై దుప్పటిని చింపుకున్నాడంట. చింపుకొని మోకాళ్ళ మీద పడి చేతులెత్తి చేతులెత్తాడు. ఏమ్మా, నా దేవుడైన యెహోవా తట్టు చేతులెత్తి. ఈయనకి ఎంత బాధ. ప్రజలు అపవిత్రులు అయిపోయారు. ప్రజలందరూ ఏమైపోయారు? అన్ని జనులతో కలిసిపోయారు. వారి కుమారులు పెండ్లికిచ్చి వారి కుమార్తెలను పెండ్లికి చేసుకుంటున్నారు. ఈ విషయాల్లో కూడా నేను మీకు ఇదంతా వివరించి చెప్పను, కానీ ఈ విషయాల్లో కూడా మనం చాలా పొరపాటు చేస్తూ ఉంటాం. ఏం చేస్తాం? ఎట్లా చేస్తాం చాలా పొరపాటు అంటే, దేవుని బిడలైన మనము, దేవుని ప్రజలుగా ఉండవలసినటువంటి మనము తెలియక గుడ్డితనంగా వెళ్ళి ఎవరితో కలిసిపోతాం? అన్ని జనులతో కలిసిపోతాం. వారితో కలిసి వియ్యమందుతాం. వారితో కలిసి అన్నిట్లో పాలు పంపులు పంచుకుంటాం. అదేదైనా చేయకూడదైనా అన్నిట్లో కలిసిపోతాం. వారి కొరకంట ఎజ్రా ఏం చేస్తున్నాడు? గడ్డము పెరికి వేసుకున్నాడంట. అక్కడ రాయబడింది, కింద చదువుతా ఉంటే ఎంట్రుకలు పెరికి వేసుకున్నాడంట, దుప్పటి చింపి వేసుకున్నాడంట, వస్త్రాలు మోకాళ్ళ మీద పడి ఏడుస్తున్నాడు. అమ్మా తల్లులారా, ఈనాడు ప్రత్యేకమైన జీవితం కోసం ప్రభు కొరకు ప్రతిష్ఠించుకోనట కొరకు మనం ఎంతమంది అట్లాంటి ప్రార్థన చేస్తున్నాం? అట్లా దేవుని వైపు చేతులు ఎత్తుతున్నామా? చెప్పండి. ప్రభువా, అయ్యా, లోకమాలిన్యం నాకు అంటకుండా, అపవిత్రమైన వాటిలో నేను కలిసిపోకుండా, అన్యజనులతో నేను ఏకీభవించకుండా నన్ను ప్రత్యేకంగా ఉంచాయ్యా అని ప్రార్థన చేస్తున్నామా మనము? చెప్పండి. చేతులు ఎత్తుతున్నామా? ఆ విషయాల కొరకు ఎత్తుతున్నామా చేతులు? ఓడిపోయిన స్థితి కదా. దేవుని మనం ఎట్లు సంతోష పెట్టగలము? దేవుని విషయంలో మనం ఎట్లు మరి దేవుణ్ణి ఆనంద తృప్తిపరచగలం మనము? ఓడిపోయిన జీవితాలు మనం ప్రభు ఎదుట, అయ్యా నాకు కూడా నేర్పించు ప్రభువా, పవిత్రమైన చేతులెత్తి. ఇంకా మనం ఇంకొక సంగతి, యెషయా గ్రంథం 62 ఒక మాటను చూడండి. యెషయా గ్రంథము 62 అధ్యాయము 6-7 వచనాలు చదవండి అమ్మా. యెరూషలేమా, నీ ప్రాకారముల మీద నేను కావలి వారిని ఉంచి ఉన్నాను. రేయైనను పగలైన వారు మౌనముగా ఉండరు. యెహోవా జ్ఞాపకర్తలారా, విశ్రమింపకుడి. ఆయన యెరూషలేమును స్థాపించే వరకు, లోకమంతటా దానికి ప్రసిద్ధి కలుగ చేయ వరకు ఆయనను విశ్రమింపనీకుడు. చాలేమ్మా. అమ్మా, ఏం చేయకూడదు? నిన్ను ఎక్కడ కావలి కత్తిగా ఉంచాడు? నిన్ను ఎక్కడ కావలి వారిగా ఉంచాడు? యెరూషలేములో కావలి వారిగా ఉంచాడు. లేకుంటే నీ ఇంటిలో నిన్ను కావలి కత్తిగా పెట్టాడు. నీ ఇంటి మీద నీకు బాధ్యత అప్పగించాడు. నువ్వేం చేయాలా? పగల కమ్మగా తిని రేయి నిద్రపోవాలి కదా. రే అయినను పగలైనను ఎట్లా ఉండకూడదు? మౌనంగా ఉండకూడదు. అంటే నువ్వేం చేస్తా ఉండాలి? ఎప్పుడు ఎట్లా ఉండాలా? ప్రార్థన చేస్తా ఉండాలా. ప్రభుకి విన్నపములు తెలియజేస్తా ఉండాలా. అయ్యా, ప్రజలు చూస్తే అపవిత్రులు అయిపోతున్నారు, అన్ని జనుల ఆచారాల్లో కలిసిపోతున్నారు. ప్రజలు చూస్తే మాట విననటువంటి వారు. అయ్యా, లేకుంటే వ్యక్తిగతంగా నీ కుటుంబం కోసం, ప్రభా నా భర్త మాట వింటలేదయ్యా, నీ మాట, నా మాట వినొద్దు. ఎప్పుడైనా మీరు ప్రార్థన చేయండి. మీరు నా భర్త నా మాట వినాలా, నేను చెప్పినట్టు వినాలా అని అనుకోబాకండి. అసలు అట్లా చెప్పినట్టు వినాలా అనుకుంటే వినరు. ప్రభా నా భర్త నీ మాట వినాలయ్యా,
నా పిల్లలు నీ మాట వినాలి. చాలా సార్లు మనం ఏమనుకుంటామంటే ఓకే, ఏమంటారు దాన్ని, రోషపడిపోతా ఉంటాం. నా మాట వినడు, నా మాట వినడు, నా మాట వినడు. నువ్వేం దేవుడువా నీ మాట వినటానికి? నీ మాట వినరు వాళ్ళు, అంతే. ఎవరి మాట వినాలా? కానీ దేవుని మాట వినాలి. ప్రవ్వా, ఈ మనుష్యుడు నీ మాట వినేటట్లు చేశాడు ఒక ఆయన ప్రార్థన. ఎవరైనా ఈ మనుషుడు మనసు మార్చి నా ప్రార్థన ఆలకించి ఈ మనుషుడు నీ మందిరాన్ని కట్టడానికి మనుషుని హృదయాన్ని ప్రేరేపించని ప్రార్థన చేశాడు. ఎవరైనా? నెహెమ్యా ప్రార్థన దేవుడు ఆలకించాడు. రాజు హృదయాన్ని వెళ్ళి గిన్నెని తెస్తున్నాడంటే ఎప్పట్లాగా. నెహెమ్యా, ఏంది ముఖం అట్లా ఉంది? ఇది వరకు ఉన్నట్లేదే, ఏదో దుఃఖాక్రాంతుడిగా ఉండవు, చింతాక్రాంతుడిగా ఉండవు. ఏంది, నీకు వ్యాధి లేదు కదా, ఎందుకు అట్లా ఉన్నావు అంటే అప్పుడు చెప్తున్నాడు, అయ్యా నా పితరుల పట్టణం సమాధులు ఉండు పట్టణం పాడైపోగా నేను ఎట్లా దిగులు లేకుండా ఉంటాను కదా, నేను ఎట్లా దిగులు లేకుండా ఉంటానని చెప్పినప్పుడు వెళ్ళు నీ మందిరాన్ని కట్టడానికి ఆయన ఆజ్ఞాపించాడు. ఇప్పుడు నువ్వు నీ భర్త విషయమై, నీ బిడ్డల విషయమై, అయ్యా వీడు నీ మాటినేటట్లు చేయి, లేకుంటే వీడి బిడ్డని మాటినేటట్లు చేయని నువ్వు ప్రార్థన చేయి, దేవుడు తప్పక నీ ప్రార్థన. ఇక్కడ ఎజ్రా ప్రార్థన చేస్తున్నాడు, అయ్యా అన్యజనులతో కలిసిపోయారయ్యా, అన్యజనులతో అపవిత్రులు అయిపోతున్నారు, వీళ్ళు ప్రత్యేకింపబడిన జనమే, వీరు నీకు స్వకీయ సాంపాద్యమైన జనమే, వీరు నువ్వు విలువ పెట్టి కొనుక్కున్న జనమే, వీరేం చేస్తున్నారు వెళ్ళి కలిసిపో. అక్క ఎట్లాగక్క కలిసిపోకపోతే ఎట్లాగక్క? సొంత చెల్లెలక్క, సొంత అక్క రాత్రి సంఘ ప్రార్థనకు ముందు ఒక క్యాసెట్ పెట్టి ఒక సాయిలన్న సాక్ష్యం పెట్టాడు. ఆయన చెబుతున్నాడు, వాళ్ళ పిల్లలకు చెబుతున్నాడంట, నాయనా ఆదివారం నేను చచ్చిపోయినా సరే నన్ను ఇంట్లో పెట్టి నువ్వు ఆరాధనకు పోనాయనా, మీరు ఆరాధనకు పోకుండా మానుకోబాకండి. నీ ఇంట్లో శవం ఉండా, నీ ఇంట్లో చుట్టాలు వచ్చినా, నీ ఇంట్లో ఎవరుండా ఆదివారం ఆరాధనకు పోకుండా మానుకోబాకండి అయ్యా అని చెబుతున్నాడు ఆయన వాక్యం. చూసే వాళ్ళకి ఎట్లా ఉండిద్ది, అది తినే వాళ్ళకి ఎట్టుంది, చెప్పేవాళ్ళు అట్టా చెబుతారులే. ఇంట్లో శవాన్ని పెట్టుకుని నిజంగా జరిగిన సంగతులు కూడా ఒక ఆయన దేవుని మహిమ కొరకు చెబుతున్నా, ఆయన మంచి విశ్వాసం అంట. దేవుని మందిరంలో ఆరాధన 10:30 గంటల కంటే 10 గంటల కొరకే వచ్చి కూర్చుని ప్రార్థన చేస్తూ ఉంటాడంట. దేనికోసము? వచ్చే ప్రజల కోసం, లేదా ప్రభు దాసుడు నిలబడి వాడబడే దానికోసం, వీటన్నిటి కోసం ప్రార్థన చేస్తూ ఉంటాడంట. అయితే ఒకరోజు ఆదివారం ఉదయాన్నే లేచేసరికి మరి తన భార్య చనిపోయింది. భార్య చనిపోయినప్పుడు కూర్చున్నాడంట, ఏడ్చాడంట, బాగా ఏడుస్తా కూర్చున్నాడంట. అమ్మా, ఎవరికైనా దుఃఖమే కదా, శారీరంతో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఎడబాటు దుఃఖమే. అయితే ఏడ్చాడంట, ఏడ్చి ఇంకా సమయం చూసేసరికి 9 అయిందంట. 10:30కి ఆరాధన కదా వాళ్ళకి, 9:30 దాకా కూర్చున్నాడంట, ఏడుస్తా ఉన్నాడంట. ఇప్పుడు ఏం చేయాలి? మనమైతే ఏం చేస్తాం? మన ఏడుపు ఎంతవరకు వినపడితే పక్కన మిమ్మల్ని ఏడవద్దని నేను అంటలేదు, మీరు వేరేగా అర్థం చేసుకోకండి. ఆయన సహోదరుడు చేసిన సంగతి చెప్తున్నా. ఏడ్చాడంట, 9:30 అయిందంట, లేచాడంట, స్నానం చేశాడంట. ఈయన చక్కగా దుప్పటి కప్పి పండబెట్టి మంచం మీదే ఈయన స్నానం చేసి లేచి ఎప్పట్లాగా 10 గంటలకే మందిరానికి వెళ్ళాడంట. 10 గంటలకు మందిరానికి వెళ్ళి కూర్చుని అందరి కోసం ప్రార్థన చేశాడంట. ప్రార్థన చేసినాక సేవకుడు వచ్చాడు, పాటలు ఫస్ట్ ప్రార్థన చేసి పాటలు పాడేది కూర్చుని దుఃఖపడతా ఉన్నాడంట బాగా. ఆ సహోదరుడు ఎప్పుడు దీనంగా ఉంటాడు, ప్రార్థన చేస్తా ఉంటాడు. ఆ సహోదరుడు అంతేలే అని చెప్పి అనుకుంటున్నాడు అంటే ఈ సేవకుడు కూడా బాగా ఆరాధన వర్తమానం అయిపోయింది, ఆరాధన చేశాడంట, గంభీరంగా ఆరాధన చేశాడంట. తర్వాత టేబుల్ మెసేజ్ అయిపోయింది, బల్లకాడ ప్రార్థన చేస్తా ఉన్నాడు సేవకుడు. మెల్లిగా లేచి వెళ్ళి, అన్నా నా భార్య ఈ దినం ఉదయకాలం మహిమలోకి వెళ్ళింది, సాయంత్రం భూస్థాపన, ప్రార్థన చేయండి అన్న అని చెప్పాడు. ఏం చెప్పాడు? ఆదివారం ఆరాధన ఏం చేయాల చెప్పండి అక్క, అది అసాధ్యం లెక్క అనుకుంటాం కదా, అది సాధ్యం కాదు లెక్క, అది అసాధ్యం అక్క అనుకుంటాం. మనకు అసాధ్యమే కానీ దేవుని ఎరిగిన బిడ్డలకు అది
సాధ్యమే చెప్పాడంట. ఈ సేవకుడికి ఒక్కసారి గుండె పగిలిపోయిందంట. ఈయన మనుషుడేనా? భార్యని ఇంట్లో పెట్టాడు, తాళం వేసి వచ్చాడు, ప్రార్థనకు వచ్చాడు, ఆరాధన అంతా చూసుకున్నాడు, ఇప్పుడు వచ్చి ఏం చదువుతున్నాడు, నెమ్మదిగా చదువుతున్నాడు అనుకుని ఇంకా ఆ సేవకుడు ప్రకటన చేస్తా సేవకుడు దుఃఖపడతా వచ్చినాడంట. మనం అందరం అక్కడికి వెళ్ళి ప్రార్థన పెడతాం. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, ప్రజలు ప్రత్యేకింపబడినటువంటి వారి కోసం, ప్రత్యేకత లేని వారి కోసం ఎజ్రా ప్రార్థన చేస్తున్నాడు. ప్రత్యేకించబడిన బిడ్డలు లోకంతో కలిసిపోయేటువంటి వారి కోసం ఈ ఎజ్రా ప్రార్థన చేస్తున్నాడు. చేతులెత్తి నాడు మనం ఎంతవరకు ప్రార్థన చేస్తున్నాం? ఎవరి కొరకు ప్రార్థన చేస్తున్నాం? చేతులు ఎత్తుతున్నామా? పవిత్రమైన చేతులు కలిగి ఉన్నామా? పరిశుద్ధమైనటువంటి చేతులతో ప్రార్థన చేస్తున్నామా? మొట్టమొదటి దేని కొరకు చేయాలా? పసిపిల్లల ప్రాణం కొరకు ప్రార్థన. రెండవది దేని కొరకు చేయాలి? అనేకమైన వ్యాధులు బాధలు వచ్చినా, బలహీనతలు వచ్చినా, మనోవేదనలు వచ్చినా ఎక్కడికి వచ్చి చేయాలా? చేతులెత్తి మందిరంలోకి వచ్చి ప్రార్థన చేయాలి. మూడవది దేనికోసం? శత్రువుని హతమార్చటం కోసం ప్రార్థన చేయాలి. నాలుగవది దేనికోసం చేయాలా? ప్రత్యేకింపబడిన వారు ప్రత్యేకంగా ఉండటం కోసం, అంటే లోకంలో కలిసిపోకుండా ఉండటం కొరకు ప్రార్థన. 5 అంతల అనుభవంలో మనం ప్రార్థన చేస్తున్నామా చేతులెత్తి? లేదా ఈ 5 అంతల విధంలోనే మనం కూడా వారితో కలిసిపోయి ఏకీభవించి మనం కూడా వారితో దిగజారిపోయే వారిగా ఉన్నామా? ఎట్లా ఉన్నామో మనల్ని మనము ఒకసారి పరీక్షించుకుని ప్రార్థన చేసుకున్నాం. దేవుడు ఈ మాటలు